బాలుని అరెస్టు చేసిన అరుణ్, అరుణ్‌ని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుమతి అరుణ్ దగ్గరికైతే వస్తుంది. అరుణ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక సుమతి అరుణ్‌తో ఇలా అంటూ ఉంటుంది. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. కానీ నేను మాత్రం ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేను అని చెప్పడంతో అప్పుడే కరుణ్ అంటాడు, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? మీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నేను నచ్చలేదా? నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే, అలా ఏమీ లేదు. నేను మా అమ్మకి తోడుగా ఉండాలనుకుంటున్నాను. నాకు మొన్ననే జాబ్ వచ్చింది. మా అమ్మ ఇప్పటి వరకు మా కోసం ఎంతో కష్టపడింది. ఇప్పుడిప్పుడే కొంచెం మా అమ్మ సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు నేను వచ్చేస్తే మా అమ్మకి ఎవరూ తోడుండరు అని అంటూ ఉంటే, అదేంటి నీకు ఒక తమ్ముడున్నాడని చెప్పావు కదా అని అడుగుతాడు అరుణ్. మా తమ్ముడున్నాడు, వాడు కూడా చదువుకుంటున్నాడు. వాడికి జాబ్ వచ్చే వరకైనా నేను ఉండాలి. ఎందుకంటే నాకు వచ్చే శాలరీ నేను మా అమ్మకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది సుమతి. నీ ప్రాబ్లం మీద నువ్వు చేసే ఉద్యోగానికి వచ్చిన శాలరీ మొత్తం మీ అమ్మగారికి ఇవ్వు. ఒక్క రూపాయి గురించి కూడా నేను అడగను అని అరుణ్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక సుమతి అరుణ్ వైపు ఇక నవ్వుతూ చూస్తుంది. కానీ మా పెద్దవాళ్ళకి, మా అక్కకి, మా బావకి ఈ పెళ్లి సంబంధం ఇష్టమైతేనే చేసుకుంటాను. మీరు నన్నొచ్చి నాకు ప్రపోజ్ చేయడం కాదు, వచ్చి మా అమ్మ వాళ్ళని అడగండి అని అంటూ ఉంటుంది సుమతి. సుమతి అలా అన్న తర్వాత, అంటే ఈ పెళ్ళి నీకు ఇష్టమే అనమాట, నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అరుణ్. చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళకి, మా అక్క, మా బావకి, నా కుటుంబానికి నచ్చితే నాకు కూడా నచ్చినట్టే తప్పకుండా చేసుకుంటాను అని చెప్తుంది సుమతి. ఇక సుమతి మాటలకి చాలా ఆనందపడుతూ ఉంటాడు అరుణ్. ఇక ఆనందపడుతూ అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని అంటాడు. అప్పుడే నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానురా అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ కూడా. అదేంటమ్మా, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావని అరుణ్ని తిరిగి అడుగుతుంది. ముందు నువ్వు చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. లేదురా, ముందు నువ్వు చెప్పు అని అనగానే, ఏం లేదమ్మా, సర్లే నేను తర్వాత చెప్తా కానీ ముందు నువ్వు చెప్పు అని అంటూ ఉంటే, సరే అయితే నేనే చెప్తాను. సుమతి మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉంటే, సుమతి మీద నా అభిప్రాయము ఎందుకు అడుగుతున్నావమ్మా అని అడుగుతాడు అరుణ్. ఏం లేదురా, సుమతి లాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావాలని, నీకు భార్యగా రావాలని అనుకున్నాను. అందుకని అడుగుతున్నాను. సుమతి మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉంటే, సుమతి అంటే నాకు చాలా ఇష్టమమ్మా. ఇప్పుడు నీతో ఆ విషయమే చెప్పాలనుకుంటున్నాను. సుమతికి నేను ప్రపోజ్ చేశాను. నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ సుమతి వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టమైతేనే చేసుకుంటానని చెప్తుంది. వాళ్ళ పెద్దవాళ్ళ మాట కాదని ఏ పని చేయనని కూడా అంటుంది. అలాగే తను ఉద్యోగం చేస్తుంది కదా, పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తానని, తనకి వచ్చే జీతం వాళ్ళ అమ్మకే ఇస్తానని కూడా అంటుంది. ఈ షరతులకి ఒప్పుకుంటేనే పెళ్లి సంబంధం మాట్లాడడానికి రమ్మని కూడా చెప్పింది అని అనగానే, అప్పుడే ఇక ఆ మాట విని, నిజంగా సుమతి లాంటి అమ్మాయి నీ జీవితంలోకి రావడం అంటే ఎంతో అదృష్టంరా. నేను కూడా సుమతిని కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల తన పుట్టింటి విషయంలో ఇంత బాధ్యతగా ఆలోచిస్తుందంటే, ఇక అత్తగారి విషయంలో ఎంతలా బాధ్యతగా ఆలోచిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. తన షరతులకి నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడదాము. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమని అర్థమయ్యింది అని అంటూ ఉంటే, అవునమ్మా, మరి ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు వెళ్దామా అని అడుగుతాడు అరుణ్. ఎందుకురా అంత తొందర, మంచి రుచి చూసుకొని వెళ్దాము అని చెప్పంగానే, సరే అమ్మా అని అంటూ ఉంటాడు అరుణ్. అరుణ్ అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా అరుణ్ అయితే సుమతికి ఫోన్ చేసి చెప్తాడు. మా అమ్మకి కూడా నువ్వంటే చాలాగా నచ్చేసావు. కోడలుగా అసలు నన్నే తిరిగి అడిగింది, సుమతిని మన ఇంటి కోడలుగా చేసుకుందామని అని చెప్తూ ఉంటాడు అరుణ్. అప్పుడే ఇక మాట విని, సుమతి మంచి రోజు చూసుకొని వస్తారా, వచ్చే ముందు ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది సుమతి. సరే సుమతి అని అరుణ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. తరువాత ఇక ఈ విషయం అక్కకి చెప్తే బాగుంటుంది.
మళ్ళీ అక్క నాకు చెప్పలేదేంటని అడుగుతుందని సుమతి మీనాకి ఫోన్ చేస్తుంది. అక్క, నిన్నొక్కసారి కలవాలి, నీతో పర్సనల్గా మాట్లాడాలని అడుగుతుంది. అప్పుడే ఇక మీనా సుమతిని కలవడానికి వెళ్తుంది. చెప్పు సుమతి, నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏదైనా నీకు ప్రాబ్లమా జాబులో అని అడుగుతూ ఉంటుంది మీనా. లేదక్క, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నీకొక విషయం చెప్పాలి. నేను కొన్ని రోజుల క్రితం హాస్పిటల్కి ఒక ఆమె వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా వచ్చారు. అతను పోలీస్ ఆఫీసర్. అతను జాబ్కి వెళ్లాల్సిన పరిస్థితిలో ఆమెకి ఆరోగ్యం బాగోలేదని, చూసేవాళ్ళు ఎవరూ లేరని అతను బాధపడుతుంటే నేనే దగ్గరుండి సేవలు చేశాను. ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి నేను దగ్గరయ్యాను. తర్వాత అతను ఒక రోజు వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని చెప్తూ ఉంటుంది సుమతి. మరి దానికి నువ్వేమన్నావని మీనా అడగడంతో నేనేమంటానక్క, మా అమ్మకి, మా కుటుంబంలో మా అక్కకి, మా బావకి, వీళ్ళందరికీ నచ్చితేనే చేసుకుంటాను. వాళ్ళు చేసుకోమంటేనే ఈ పెళ్ళికి నేను ఇష్టపడతాను, లేకపోతే నన్ను మర్చిపోవండి అని చెప్పేశానక్క అని అంటూ ఉంటుంది సుమతి. ఎంత గొప్పగా ఆలోచించావు సుమతి అని మీనా అయితే అంటుంది. అంతేకాదక్క, పెళ్ళయ్యాక జాబ్ చేస్తానని, నేను సంపాదించే మొత్తం ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా మీకు ఇవ్వకుండా మా అమ్మకే ఇస్తానని కూడా చెప్పాను. దాంతో ఇక వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు అని చెప్తుంది సుమతి. అప్పుడే ఇక ఆ మాట విని, అమ్మ గురించి ఎంతలా ఆలోచించావి, నాకన్నా గొప్పగా నువ్వు అమ్మని చూసుకోవాలని అనుకున్నావు, నిజంగా రియలీ గ్రేట్ నువ్వు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని, అవును నిజంగానే అమ్మని ఎలా వదిలేస్తామక్క అని సుమతి చెప్తుంది. మంచి రోజు చూసుకొని వాళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తామని చెప్పారంట. మరి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కూడా ఉండాలి అని సుమతి అనగానే, సరే సుమతి, ఇంతకి నీకు అబ్బాయి నచ్చాడా అని అడుగుతుంది. అప్పుడే, నాకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఒప్పుకుంటేనే నా పెళ్లి జరుగుతుందక్క, లేకపోతే నేను ఆ పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంటుంది సుమతి. అప్పుడే, నీకు నచ్చిన వ్యక్తి అంటున్నావు, చాలా మంచి వాళ్ళని కూడా చెప్తున్నావు. అమ్మకి నచ్చితే మీ బావ వీళ్ళందరినీ చూసి ఖచ్చితంగా ఈ పెళ్ళి ఓకే అయిపోతుందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, మీ అందరి సమక్షంలోనే నా పెళ్లి జరగాలి అని సుమతి అయితే చెప్తుంది. ఇక సుమతి మాటలకి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనా. తరువాత మీనా ఇంటికి వెళ్ళి బాలుకి జరిగిందంతా కూడా చెప్తుంది. చిన్న పూలగంప, అప్పుడే పెళ్ళి సంబంధం కూడా వెతుక్కుందా అని అంటూ ఉంటాడు బాలు. లేదండి, మనకి అందరికీ ఇష్టమైతేనే తను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పింది తప్ప తను ఇప్పుడు ప్రేమిస్తున్నానని పెళ్లి చేయాల్సిందని కూర్చోలేదు. ఈ రోజుల్లో అలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక బాలు, అవును నువ్వు కూడా చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు. అప్పుడే మీనా బాలు ఇద్దరూ కూడా ఈ పెళ్ళి ఓకే చేద్దాము, మనం కూడా ఆ రోజు వెళ్దాము అని అనగానే, సరే తప్పకుండా వెళ్దాము అని చెప్తూ ఉంటుంది మీనా. ఇక అందరూ కూడా పెళ్ళికైతే ఒప్పుకున్నట్టే ఉంటారు. తరువాత మంచి రోజు చూసుకొని వస్తున్నామని సుమతికి ఫోన్ చేస్తుంది. అరుణ్ వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేయడంతో అప్పుడే సుమతి మీనాకి చెప్తుంది. ఇక మీనా ఇంటికి వచ్చి పార్వతికి అర్థమయ్యేలా చెప్తుంది. మంచి వాళ్ళైతే మీ మీకు ఇష్టమైతే నాకు అంతకన్నా ఏం కావాలి, దీని జీవితం బాగుండడమే కావాలి అని అంటూ పార్వతి కూడా ఒప్పుకుంటుంది. ఇంతలో మీనాకి ఒక ఆర్డర్ అయితే అర్జెంటుగా చెయ్యాలని వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా, ఇప్పుడే నాకు కూడా ఆర్డర్ వచ్చిందమ్మా, ఈయన కూడా ట్రిప్కి వెళ్ళారు, వీళ్ళైతే ఇప్పుడే వస్తామన్నారు, తర్వాత రమ్మని చెప్తానే, మీరు లేకుండా ఎలాగ అల్లుడు గారు నువ్వు అని అంటూ ఉంటుంది పార్వతి. అమ్మా, మేము లేకపోయినా ఏముంది, ఒకసారి నువ్వు కూడా అబ్బాయిని చూడు, తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాము అని అంటూ ఉంటుంది మీనా. సరే అమ్మ, అలాగే అని పార్వతి చెప్పడంతో మీనా వెళ్ళిపోయిన తర్వాత అరుణ్ అలాగే వాళ్ళమ్మ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. ఇక అరుణ్ అయితే పార్వతికి నచ్చుతాడు. అలాగే వాళ్ళ అమ్మగారు మంచితనం అన్నీ కూడా ఇక పార్వతికి నచ్చుతాయి.
మాకు ఒక్క రూపాయి కూడా కట్నం అవసరం లేదు. మీ అమ్మాయికి మీరు ఏదైనా పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ కట్నం మాత్రం మాకు అవసరం లేదు పార్వతి గారు. మేం కూడా సాధారణమైన వాళ్ళమే, మధ్యతరగతి వాళ్ళమే అని అంటూ ఉంటుంది. మా వాడికి జాబ్ వచ్చిన దగ్గర నుంచి మేం కూడా స్థిరపడ్డాము అని చెప్పి ఇక పార్వతితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే పార్వతి అంటుంది, మీలాంటి మంచి మనుషులున్న ఇంటికి నా కూతురు కోడలుగా వస్తుందంటే అంతకన్నా మాకేం కావాలి? నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మా అల్లుడు, మా పెద్దమ్మాయి ఇద్దరు కూడా ఏదో పని మీద వెళ్ళారు. వాళ్ళు ఉంటే అన్నీ మాట్లాడుకునే వాళ్ళము. మంచి రోజు చూసుకొని వాళ్ళే మీతో మాట్లాడడానికి వస్తారు అని పార్వతి అయితే చెప్తుంది. పార్వతి అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు అరుణ్, మీ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే మా వాళ్ళు ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటానని కరాఖండిగా చెప్పేసింది. మీరు ఒప్పుకున్నారు, అంతే చాలు అని అంటూ ఉంటాడు అరుణ్. ఇక పార్వతి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అప్పుడే ఇక అరుణ్ అయితే సుమతిని పక్కకి పిలిచి, ఇప్పుడు మీ వాళ్ళకి ఓకే అయ్యింది, ఓకేనా నేను అని అడిగితే ఓకే అని చెప్తుంది. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఇక కౌగిలించుకుంటారు కూడా. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పార్వతి మీనాకి ఫోన్ చేసి అంటుంది, అబ్బాయి చాలా బాగున్నాడమ్మా, ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడింది, పద్ధతైన వాళ్ళే అని అంటూ ఉంటే, అవునా అమ్మా, చాలా మంచి సంబంధం వచ్చింది. అయితే మన సుమతికి ఈ వీలు చూసుకొని నువ్వు అల్లుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రండి, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్తుంది. సరేనమ్మా, వీలు చూసుకొని తొందరలోనే వెళ్తాము అని చెప్తూ ఉంటుంది మీనా కూడా. తర్వాత బాలు ట్రిప్కి అయితే వెళ్తాడు. ఈలోగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం తనకి ఒక పక్క డ్యూటీ పడుతుంది అరుణ్కి. అప్పుడు ఇక వాళ్ళ అమ్మ అంటుంది, రే అరుణ్, ఈరోజు నైట్ నువ్వు ఇంటికి రావా అని అంటూ ఉంటే, లేదమ్మా, ఈరోజు నైట్ డ్యూటీ ఉంది, నేను వేరే ఏరియాలో ఉండాలి, నువ్వు జాగ్రత్త, లేకపోతే సుమతిని రమ్మని చెప్పనా అని అంటూ ఉంటే, సుమతిన రమ్మని చెప్పరా, ఏంటో నాకు కూడా కొంచెం భయంగానే ఉంది అని అంటూ ఉంటుంది. సరే అని సుమతికి ఫోన్ చేసి రమ్మంటాడు అరుణ్. సుమతి అయితే అరుణ్ వాళ్ళ అమ్మకి సాయం పడుకోవడానికైతే వస్తుంది. అలా అర్ధరాత్రి అవుతుంది. అయిన తర్వాత సడన్గా అర్ధరాత్రి పూట అరుణ్ వాళ్ళ అమ్మకి గుండెల్లో నొప్పి వస్తుంది. అలా గుండెల్లో నొప్పి రావడంతో అప్పుడే ఇంకా వెంటనే సుమతి అయితే ఫోన్ చేస్తుంది బాలుకి. ఇలాగా పలానా ఆవిడికి తన కాబోయే అత్తగారికి గుండె నొప్పి వచ్చిందని ఫోన్ చేయడంతో అప్పుడే ఇక బాలు అయితే కంగారు పడుతూ అయితే వెళ్తాడు. అలా కంగారు పడుతూ వెళ్ళిన తర్వాత ఆమెని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉండగా అక్కడే అరుణ్ ఫోటోనైతే చూస్తాడు. ఇక సుమతిని అడుగుతాడు, తనే బావా నన్ను పెళ్లి చేసుకుంటానంది అని చెప్తుంది. అవునా అని అంటూ బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. కానీ ముందు ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఇక కార్లో అయితే ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత సుమతి కూడా కారు ఎక్కుతుంది. అప్పుడే ఇక బాలు అయితే స్పీడ్గా హాస్పిటల్కి ఆవిడని తీసుకువెళ్దామని వెళ్తూ ఉండగా ఆ ఏరియాలోనే డ్యూటీ పడుతుంది అరుణ్కి. అప్పుడే ఇక అరుణ్ బాలు కారు చూసి, వీడు ఇంత స్పీడ్గా వస్తున్నాడు, వీడు కారు ఆపాలి అని కారు అయితే ఆపబోతూ ఉంటాడు అరుణ్ అలా కారు ఆపబోతుండగా బాలు అయితే కారు ఆపడం, స్పీడ్గా అయితే కారు పోనిచ్చేస్తాడు. ఒక ట్రాఫిక్ పోలీసుని కూడా ఇక ఆపడానికి ప్రయత్నించిన అతన్ని కొంచెం గుద్దుతాడు. తనకి కొంచెం గాయాలు కూడా అవుతాయి. దాంతో ఇక అరుణ్ అయితే కోపంతో రగిలిపోతూ, రే బాలు, భలే దొరికావురా నువ్వు, ఈ రోజుతో నిన్ను బయటికి రాకుండా చేస్తాను అని ఇక అరుణ్ అయితే బాలు మీద పగ పెంచుకుంటాడు. సమయానికి ఇక సుమతిని అలాగే వాళ్ళమ్మని హాస్పిటల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతాడు బాలు. ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తర్వాత ఇక బాలు ఆవిడకి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసాక ఇక బయటికి వస్తాడు. వచ్చాక పోలీసులు అయితే ఉంటారు. నువ్వు ఒక ట్రాఫిక్ పోలీసుని గుద్దేసి స్పీడ్గా వచ్చావు, బుద్ధి జ్ఞానం లేదా అని పోలీసులు బాలుని అరెస్ట్ చేస్తారు. అలా బాలుని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా బాలు అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని అరుణ్ అయితే పోలీస్ స్టేషన్కి వస్తాడు. చూసావు కదా నిన్ను ఎలా అరెస్ట్ చేశాను,
తల పొగరుతో ఉన్నవాడివి, ఎక్కడైనా అడ్డంగా దొరికిపోవాల్సిందే మాకు అని అంటూ ఉంటాడు అరుణ్. అప్పుడు ఇక బాలు అయితే నవ్వుతాడు తప్ప సమాధానం చెప్పడు. ఇంతలో అరుణ్కి ఫోన్ వస్తుంది. అవునా, ఏ హాస్పిటల్ అని అరుణ్ అయితే ఇక కంగారు పడుతూ హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమతి, సమయానికి మా బావకి ఫోన్ చేశాను, లేకపోతే ఆంటీకి ఏమయ్యేదో తెలిసేదే కాదు, చాలా ప్రమాదం జరిగేది, కొంచెం ఆలస్యం ఉంటే ప్రాణాలకి ప్రమాదం అని అంటూ ఉంటుంది సుమతి. మీ బావ దేవుళ్ళ వచ్చి మా అమ్మని కాపాడాడు, ఆయనకి వెంటనే థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ ఉంటాడు అరుణ్. తర్వాత ఇక మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. బాలుకి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక బాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకొని మీనా రవిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఇక రాజేష్ కూడా వాళ్ళతో పాటు వస్తాడు. బాలు అంటూ ఉంటాడు మీనాతో, కంగారు పడకలే మీనా, వచ్చేస్తాను అని అంటూ ఉంటే, ఏంటండి అసలు హాస్పిటల్కి ఒక పేషెంట్ని తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడితే అర్థం చేసుకోకుండా ఇలా మిమ్మల్ని జైల్లో పెట్టారేంటి అని అనగానే, నేను కాపాడింది ఎవరిని అనుకుంటున్నావో, ఆ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు కదా తలపగరోడు, వాళ్ళ అమ్మని అని అంటూ ఉంటాడు బాలు. అవునా, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీనా, సుమతికి పెళ్లి సంబంధం వచ్చింది కదా, ఎవరనుకుంటున్నావో ఈ ట్రాఫిక్ పోలీసు వాడే అరుణే సుమతిని పెళ్లి చేసుకుంటానని వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సుమతి అక్కడే ఉంది, ఆ ఫోటో చూసి అప్పుడు సుమతిని అడిగితే చెప్పింది అని అనగానే, ఇప్పుడు కూడా తను నన్ను అరెస్ట్ చేయించాడు, లోపల పెట్టించాడు అని చెప్తూ ఉంటాడు. ఇంత జరిగాక కూడా మరి మీ అమ్మ ప్రాణాలని కాపాడింది నేనేనని మీరు ఎందుకు చెప్పలేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, నేను చెప్పాలని అనుకున్నాను, ఇంతలో వాళ్ళ అమ్మకి బాలేదని ఫోన్ వస్తే అతను అర్జెంటుగా వెళ్ళిపోయాడు అని బాలు అయితే చెప్తాడు. ఇంతలో అరుణ్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే, సార్ ఇతను జైల్లో నుంచి బయటికి రాకుండా కోర్టు కేసు రాయండి, కోర్టుకి వెళ్ళాలి, ఇతనికి జైలు శిక్ష పడాలి, కనీసం 6 నెలలైనా జైల్లో ఉండాలి అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి అప్పుడే మీనా, ఎవరిని జైల్లో పెట్టాలనుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది. ఇంకెవరిని, ప్రాణాల్ని తీయాలనుకున్నా ఈ దుర్మార్గుణ్ణి జైలులో పెట్టాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అరుణ్. అప్పుడు ఇక అరుణ్ చంప పగలగొడుతుంది మీనా. నా భర్త ప్రాణాలు తీసే దుర్మార్గుడంటావా, నా భర్తే సమయానికి వెళ్ళకపోతే మీ అమ్మ చనిపోయేది అని మీనా అనగానే ఒక్కసారి అరుణ్ షాక్ అయిపోతూ ఉంటాడు. అరుణ్ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడేదేంటి, అసలు ఎవరో ఆ రోజు కారులో ఉంది తెలుసా, ఆయన ఎందుకు స్పీడ్గా పోనిచ్చారో తెలుసా, మీ అమ్మ గుండెపోటుతో బాధపడుతుంది, అలాంటప్పుడు ఆమెని మీరు ఆపమన్నప్పుడు కారు ఆపి ఉంటే ఆమె ప్రాణాలకి ప్రమాదం అయ్యేది, కానీ తను మాత్రం అస్సలు కూడా ఆలోచించకుండా మీ అమ్మ ప్రాణాలని కాపాడాలని, తర్వాత ఎంత రిస్క్ అయినా తీసుకుందామని ఆయన 1 నిమిషం కూడా ఆలోచించకుండా కారు పోనిచ్చారు, అంతే జరిగింది. కానీ నువ్వు ఇది అర్థం చేసుకోకుండా ఆయన్ని పాత కక్షలన్నీ కూడా నీ మనసులో పెట్టుకొని నువ్వు జైలు పాలు చెయ్యాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది అరుణ్ని. అప్పుడు ఇక సుమతి వస్తుంది. సుమతి వచ్చిన తర్వాత ఇక సుమతి, ఆయన మా బావ, ఆయనే లేకపోతే ఆంటీ వాళ్ళ ప్రాణాలతో ఉండేది కాదు అని చెప్తూ ఉంటాడు. ఇక అలా చెప్తూ ఉంటుంది. చెప్పిన తర్వాత అప్పుడే ఇక అరుణ్ అయితే ఇక తను చేసిన పనికి సిగ్గుపడతాడు. అప్పుడే ఇక బాలుని విడుదల చేయమని ఎస్ఐ గారికి చెప్తారు. ఆ రోజు మా అమ్మే కారులో పేషెంట్గా ఉంది, మా అమ్మని కాపాడే అతను స్పీడ్గా నడిపాడు సార్ అని చెప్పి అరుణ్ ఇక బాలుని విడిపిస్తాడు. అప్పుడు ఇక బాలు దగ్గరికి వెళ్ళి, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుతాడు అరుణ్. తెలిసి తెలియక మీతో నేను గొడవలు పడ్డాను, కానీ మీలో ఈ మంచితనాన్ని నేను గుర్తించుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుతాడు అరుణ్. అప్పుడే ఇక అంటూ ఉంటాడు, ఇలా అబద్ధాలు గొడవలు మామూలే, కానీ నీ మంచితనం కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను, నువ్వు మా సుమతికి కాబోయే భర్తవని నాకు ఇప్పుడే తెలిసింది, నీ మంచితనాన్ని నేను కూడా అర్థం చేసుకోకుండా
నేను కూడా కోపంలో నిన్ను నానా మాటలు అన్నాను, నువ్వు నన్ను క్షమించు అని అనేసరికి ఇక ఆ మాట విని ఇక అరుణ్ కూడా ఆనందపడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.